గుడ్ మార్నింగ్ అబ్బాయిలు. అబ్బాయిలారా, అందరూ హోంవర్క్ చేసినారా? హోంవర్క్ రాసేమని అబద్ధాలు చెప్తాం అంతేగా. సార్ నేను రాయలేదు సార్. అభ్యా, నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను హోంవర్క్ రాయకపోతే ఇంటికి పంపిస్తానే. సార్ మీరు రోజు చెప్తానే ఉంటారు సార్, ఒక్కరోజు ఇంటికి పంపించలేదు. ఈ రోజైనా పంపించండి సార్. ప్రశాంత, ఇదే నీకు ఆఖరి తూరి. ఇంకోసారి నీకు ఆఖరి తూరిస్తున్నా. నువ్వు హోంవర్క్ రేపు నుంచి రాసి చూపించు నాకు. అభ్యా దయాకరా, ఆగస్టు 15 మనకి ఏమొచ్చింది? ఇది నా మీద బాగా పగ పెట్టుకున్నట్టుడా. ఆగస్టు 15 మనందరికి లడ్లు, చాక్లెట్లు, బూందీలు, స్వీట్లు వస్తాయి సార్. అబ్బాయా మురళి, నువ్వు పరీక్ష పేపర్లో అన్ని ప్రశ్నలు రాస్తున్నావు ఏంది? ప్రశ్న పేపర్లు ప్రతి ప్రశ్నకి 5 మార్కుల్లోనే ఉంది సార్, అందుకే ప్రశ్నకి ప్రశ్న రాశాను సార్. అభయా దయాకరా, ప్రజల్లో ఆనందాన్ని మనశ్శాంతిని నింపిన ఇద్దరు కింగ్స్ పేరు చెప్పు. సార్ మీరేం సార్, మీరు అన్ని నన్నే అడుగుతున్నారు. వెనకాల శివుడు, ప్రశాంత్ ఉన్నారు, వాళ్ళేం అడగరు మీరా? ఆశా, నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పు, పక్కన పడితే నీకేం పని? ప్రజల్లో ఆనందాన్ని మనశ్శాంతిని నింపిన ఇద్దరు కింగుల పేర్లు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ సార్. ఒరే సొంటిగా, నేను అడిగినా వేస్ట్. నువ్వు గుమ్మ నోరు మూసుకుని కూర్చోరా సొంటి నేల. సార్ ఏం సార్ మీరు నన్ను ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నారు? సొంటిగాడేంది? ఓయబ్బో, పెద్ద రోషం వస్తుందా? మురళా నువ్వు చెప్పు. అడగండి సార్. న్యూటనా చెట్టు కింద కూర్చొని గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? రోజు స్కూల్కి వచ్చి ఇలా క్లాసులో కూర్చొని మీ పాఠాలు వింటే ఏమి కనిపెట్టలేము అని అర్థమైంది సార్. మురళి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు సార్. ఒకడు పెద్ద స్కూల్ టాపరు, నువ్వు పెద్ద సొంటి కొడుకు.